ఈత వస్తే దూకొచ్చు, కానీ ఏ కింద ఏ బుర్రకి ఏ రాయి తగులుతో తెలియదు. నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదురా. కానీ వాటర్ మాత్రం మొఖానికి తగులుతుంటే చాలా బాగుంటుంది. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఈత వస్తే దూకొచ్చు, కానీ ఏ రాయి తగులుతో తెలియదు. కానీ వాటర్ మాత్రం మొఖానికి తగులుతుంటే చాలా బాగుంటుంది. ఇది ఒక చిన్న మినీ వ్లాగ్. 120-130 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మాకు ఒక వాటర్ ఫాల్ ఉంది కాకినాడ అటు సైడ్. సో దాన్ని చూడడం కోసం అయితే వెళ్తున్నాం. నైట్ మా ఫ్రెండ్ ఇంట్లో ఉండి ఎర్లీ మార్నింగ్ వెళ్తాను అక్కడికి. మీరు వెళ్ళుకుంటారు బాబు, మీరు వెళ్ళాక వెళ్తాను. ఓకే గాయ్స్, కాకినాడ రీచ్ అయిన తర్వాత ఫ్రెండ్ తోటి కాకినాడ బీచ్ చూడడానికి వెళ్తున్నాను. ఇక్కడ నుంచి బీచ్ వ్యూ కూడా చాలా బాగుంది. మీరు చూసినట్టయితే ఆ రాళ్ళు ఎంత తడిగా ఉన్నాయో దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు అలలో ఎంత గట్టిగా పైకి కొడతా ఉన్నాయో. ఇదంతా అందుకే అంత తడిగా ఉంది. కొంచెంలో మా ఫ్రెండ్ గైడ్ కన్నా ఫస్ట్ టూరిస్ట్ గైడ్ ఇంకోటి లేడు. ఏ ప్లేస్లోనే కరెక్ట్గా 2 minutes కన్నా ఎక్కువ ఉంచట్లేదు. వీఆర్ ఆన్ ద వే టు వాటర్ ఫాల్. పేరు మర్చిపోయానండి. ఏమిటండి మీరు మాట్లాడేది? పింజారికొండ. బ్రిడ్జ్ వెళ్దామా? ఓకే, థ్యాంక్స్ అన్న. నేను తప్పించిపోయి కాలంలోకి వెళ్ళిపోతున్నాను నేను. అతను మరి ఇదంతా చెప్పాడంటే అలా ముందుకు వెళ్ళిపోవాలి 2-3 కిలోమీటర్లు అటు నుంచి లోపలికి అక్కడికి కిందది. ఏలేశ్వరం డ్యామ్ అని ఇక్కడ వెళ్ళేదారిలో ఏదో ఉందంటే దాన్ని చూడడానికి వెళ్తున్నాం. ఇదా డ్యామ్ అండి. అంతా విషయం ఏమిట్రా నీకు? ఓకే, ఈ మెట్లు ఏదో ఎక్కితే డ్యామ్. ఓకే, ఇప్పుడే ఒక డ్యామ్ దగ్గరికి వచ్చాం. మా ఫ్రెండ్ ఇప్పుడే ఒక పాముని చూసాడంట. సో ఇది కొంచెం జాగ్రత్తగా వెళ్ళడం మంచిది. అది అట్లీస్ట్ షూ అని వేసుకొచ్చాడు, నేను అది కూడా వేసుకోలేదు. అరే
ఏం పామురా? పడగలిప్పుకుందన్నా, అవునా? పడ్డది ఇంకా అలా పడ్డానా, అదే అర్థం కదా, వీడియో తీయలేకపోయాను. ఇలా కాలు అయిపోయాను, వీడియో తీయలేకపోయావా? ఇంకా అలా ఉంది, దెబ్బ తగిలేసింది. ఇంకానే మొత్తం దొరలేదు. నిజంగా మొత్తం దొరికితే పరిస్థితి ఏంట్రా? తిండి చెక్కలేకపోతుంది. ఇంకా ముందు నువ్వు బూట్లు వేసుకున్నావురా, నేను అట్లీస్ట్ అది కూడా వేసుకోలేదు. అన్న అది కొట్టేస్తే వెళ్ళలేదు, ఊరేమో ఊరంతా దూరం ఉంది, వెళ్ళిపోయిందిలే నా అరుపుకి వెళ్ళిపోయింది. దానికి చెవులు ఉంటాయా? ఏదిరా డ్యాము? ఇదా తగిలిందా? ఓకే, డ్యామ్ దగ్గరికి వచ్చాను ఇప్పుడే. మా ఫ్రెండ్ అది ఆల్రెడీ వీడియో రికార్డ్ అయింది. నేను పడ్డావా? హ్యాపీ కదా నువ్వు? ఇప్పుడు చూడలేదు, పడగిప్పుడు బాగుంది. నేను అసలు చూడను కూడా చూడలేదు, వద్దు నాకు. ఏదిరా ఇదన్నా డ్యాము? ఎఫ్పివి పెట్టినప్పుడు నా చుట్టూ కొంచెం అబ్జర్వ్ చేయే, కళ్ళకేం కనపడవు కదా, కింద వచ్చే కాటేసి మింగిందనుకో చచ్చిపోవాలి మళ్ళీ. దాన్ని తగిలేసింది తోక్కే. అవునా? అది వెంటనే ఎలా వెళ్ళిపోతే నేను ఇంకా పడిపోయింది దెబ్బకి, ఆ దెబ్బకి. సో ఇలాంటి చోట్లకు వచ్చినప్పుడు షూ వేసుకోవడం చాలా మంచిది. ఇప్పుడే డ్యామ్ నుంచి వాటర్ ఫాల్స్ వైపుకి రిటర్న్ వెళ్తున్నాం. ఇది సినిమాలో లొకేషన్లో ఉంది. ఎట్రా ఇటే కదా, లెఫ్టా? బ్రిడ్జ్ ఎక్కగలదా? సరే మర్చిపోయింది. ఓకే. స్కూల్ శ్రీ సూర్య, శ్రీ చైతన్య, సారీ.
ఐ థింక్ మనం లొకేషన్కి వచ్చేసినట్టు ఉన్నాం. అక్కడే ఇప్పుడే సైన్ బోర్డ్ చూసా. అదేంటి 121 మెగావాట్ ప్రాజెక్ట్, అదేంటి పంపిస్తే 120 మెగావాట్ ప్రాజెక్ట్. మొత్తం చూసిన లొకేషన్ ఇప్పుడు ఎక్కడ ఓకే. యాక్చువల్గా లొకేషన్కి అనుకున్న వాటర్ ఫాల్కి వెళ్ళే ముందు ఇక్కడ ఇంకొక చిన్న డ్యామ్ లాంటిది కనిపించింది. దాన్ని చూడడం కోసం వెళ్తున్నాను. ఇకైతే ఇది రెండోసారి పోవడం ఈ పర్టికులర్ మినీ బ్లాగ్లో. ఈ పర్టికులర్ బ్లాగ్లో రెండోసారి పోవడం అంటున్నాను. ఫస్ట్ టైం పోయినప్పుడు బాగానే దొరికేసింది, సెకండ్ టైం పోయినప్పుడు దొరికేసింది. దానికైతే కరెక్ట్ అయ్యే ఉంది కానీ ఆప్షన్ లేదు. అవును, ఇది చిన్న డ్యామ్ అనుకుంటున్నా గెస్ అయితే. కాలు స్లిప్ అయితే దోలు తిరిగిపోతుంది. ఓకే, ఇంకా బయలుదేరే టైం అయింది. ఎక్కడి నుంచి వచ్చాను? ఓకే, అరే ఎటు నుంచి వచ్చాను రా? ఓకే, యాక్చువల్గా బయలుదేరిపోయే టైంకి మేము ఇంకా అసలైన వాటర్ ఫాల్ ఇంకా సరిగ్గా చూడలేదంట. ఇక్కడ ఒక లోకల్ పర్సన్ నాకు కనిపించి ఇప్పుడు చూడాల్సింది అటు ఇటువైపు ఉంటే అటువైపు వెళ్ళి ఏం పీకేర్ అని చెప్పేసి అడిగాడు. ఓకే, వాటర్ ఫాల్ మీకు ఇక్కడి నుంచి క్లియర్గా కనిపిస్తుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఫ్లో ఉంటుంది. ఎంత ఫోర్స్గా వస్తుంది, అంత ఫోర్స్గా వస్తుంది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. అక్కడికి వెళ్తే అది మళ్ళీ ఇంకో ల్యాండ్ అనుకుంటుంది. అక్కడ ఇంకా నేల, ఈత వస్తే దూకొచ్చు. కానీ ఏ కింద ఏ బుర్రకి ఏ రాయి తగులుతో తెలియదు. నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదురా. కానీ వాటర్ మాత్రం మొఖానికి తగులుతుంటే చాలా బాగుంటుంది. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఈత వస్తే దూకొచ్చు, కానీ ఏ రాయి తగులుతో తెలియదు. కానీ వాటర్ మాత్రం మొఖానికి తగులుతుంటే చాలా బాగుంటుంది కదా.
నాకు జస్ట్ ఒక ఫ్లో నార్మల్గా ఒక జస్ట్ ఇలా ఫ్లో ఉంది, కానీ ఇక్కడ మాత్రం ఫోర్స్ అసలు మామూలుగా లేదు. ఎవరో స్నానం చేస్తానికి దూకుతున్నారు వాటర్ ఫాల్లోకి. ఏమా విరుడు ఫార్మింగ్ చేసినప్పుడు వాళ్ళ కొంచెం ప్రొఫెషనల్ అనుకో దూకొచ్చు, మన స్విమ్మింగ్ పూల్లో కూడా ఏర్పడలేం మన వాళ్ళ గారి. ఎలా నీ వల్ల అవుతుందా? నా వల్ల కూడా అవ్వదు, ఎందుకంటే నాకు అసలే ఈత రాదు. కానీ కుర్రోళ్ళు చూసామంటే నిజంగా భలే దూకారు, చాలా అవసరం ఉంటే తప్ప అలా దూకలేదు నిజంగా బాయ్స్. ఒకసారి బాయ్స్ని అడుగుదాం, వాళ్ళ ఇల్లు ఎక్కడో ఏంటో అన్ని కనుక్కుందాం ఒకసారి. అబ్బా నీ దగ్గర చాలా జిఫ్టీలు ఉన్నారా? బాబోయ్